పెహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత పాకిస్తాన్కి బుద్ధి చెప్పడానికి భారతదేశం ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు పాకిస్తాన్ తన వంతుగా అంటే తను కూడా ఏదైనా చేశానని చూపించుకోవడానికో నా తప్పేమీ లేదని చెప్పడానికో ఎందుకో కానీ 1972 షిమ్లా అగ్రిమెంట్ని సస్పెండ్ చేసేస్తుంది. ఏంటి 1972 షిమ్లా అగ్రిమెంట్? మనందరూ తెలుసు 1971లో బంగ్లాదేశ్కి లిబరేషన్ వచ్చింది. ఆ టైంలో ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధమే జరిగింది. ఈస్ట్ పాకిస్తాన్ అంటే ప్రజెంట్ బంగ్లాదేశ్ సపోర్ట్గా భారతదేశం కూడా యుద్ధంలోకి దిగింది. ఎప్పుడైతే పాకిస్తాన్ భారతదేశం మీద దాడి దిగిందో భారతదేశం కూడా ఆ యుద్ధం టైంలో ప్రతి దాడికి దిగిందనమాట. ఆ టైంలో పాకిస్తాన్ ఓడిపోయి బంగ్లాదేశ్ని లిబరేట్ చేసేసిందనమాట. ఈ సందర్భమే బంగ్లాదేశ్ యుద్ధం. ఆ టైంలో మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు. తర్వాత 1972లో ఈ మొత్తం యుద్ధానికి సంబంధించి షిమ్లా అగ్రిమెంట్ చేసుకున్నారు. భారతదేశం తరపున మన ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ, పాకిస్తాన్ తరపున వాళ్ళ ప్రెసిడెంట్ జుల్ఫికర్ అలీ భుట్టో షిమ్లా అగ్రిమెంట్ సైన్ చేశారనమాట. ఈ అగ్రిమెంట్లో అనేక అంశాలు ఉన్నాయి. ఈ అంశాలే ఆ తర్వాత కాలంలో భారత్ పాకిస్తాన్ సంబంధాల్లో చాలా కీలకమైనవి అనమాట. ముఖ్యంగా బైలేటరల్ రెజల్యూషన్ ఆఫ్ ఇష్యూస్. ఏదైనా సరే ఇండియా పాకిస్తాన్కి సంబంధించి ఈ కాశ్మీర్ ఇష్యూ ఇలాంటి ఇష్యూస్లో థర్డ్ పార్టీస్ని రానికుండా పీస్ఫుల్ బైలేటరల్ రెజల్యూషన్ అంటే ద్వైపాక్షికంగా శాంతియుతంగా వీళ్ళు సాల్వ్ చేసుకుంటారు వితౌట్ ఇన్వాల్వింగ్ థర్డ్ పార్టీ మీడియేషన్, థర్డ్ పార్టీస్ రానికుండా. రెండోది, ఆ టైంలో 1971లో వార్ ఆగిపోయింది కదా ఇండియా పాకిస్తాన్ మధ్య బంగ్లాదేశ్ లిబరేషన్ సంబంధించి. అక్కడ సీజ్ ఫైర్ లైన్ సిఎఫ్ఎల్ ఏదైతే ఉందో దాన్నే లైన్ ఆఫ్ కంట్రోల్గా గుర్తించారనమాట. అంటే స్టేటస్ కొని గుర్తించారు. ఎవరు ఆధీనంలో ఎంత ఉంది ఆ స్టేటస్ కొని అక్కడ అలా గుర్తించారు. అదే ఎల్ఓసి. ఈ ఎల్ఓసి అనే కాన్సెప్ట్ ఈ 1972 సిమ్లా అగ్రిమెంట్ నుంచి వచ్చిందనమాట. ఆ తర్వాత అప్పట్లో ఇండియా 13,000 కిలోమీటర్స్ పాకిస్తాన్కి కొంత టెరిటరీ కూడా ఇచ్చేసిందనమాట. ఏదైతే 1971 యుద్ధంలో ఇండియా ఆ ప్రాంతాన్ని క్యాప్చర్ చేసిందో దానిలో 13,000 కిలోమీటర్స్ మళ్ళా పాకిస్తాన్కి ఇచ్చేసిందనమాట. ఎందుకు ఇచ్చేసిందంటే గుడ్ విల్ మరియు కమిట్మెంట్ టు పీస్. అంటే రెండు దేశాల మధ్య ఇరు పక్షాల మధ్య గుడ్ విల్ నిలబెట్టుకోవడం కోసం, శాంతి కోసం. అయితే ఆ ప్రాంతంలో రెండు స్ట్రాటజిక్ జోన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి తుర్తుక్, రెండోది చెలుంకా. ఈ రెండింటిని మాత్రం భారతదేశం దగ్గర ఉంచుకుందనమాట. ఈ రెండు కూడా చోర్బత్ వ్యాలీ దగ్గర ఉంటాయి. అంటే షిమ్లా అగ్రిమెంట్ ద్వారా ఇమీడియట్గా కాకపోయినా లాంగ్ టర్మ్లో బంగ్లాదేశ్ని ప్రత్యేక దేశంగా గుర్తించే అవకాశం షిమ్లా అగ్రిమెంట్ ద్వారా వచ్చింది. ఆ తర్వాతే పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా ఏర్పడ్డాయన్నమాట. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు షిమ్లా అగ్రిమెంట్ని సస్పెండ్ చేసింది? అసలు షిమ్లా అగ్రిమెంట్ వల్ల పాకిస్తాన్ చాలా లాభమే జరిగింది. కానీ ఇప్పుడు ఎందుకు సస్పెండ్ చేసింది? సస్పెండ్ చేయడం వల్ల ఇప్పుడున్న ప్రభావం ఏంటి అనేది మనం చూడాలన్నమాట. మెయిన్గా మనకు తెలుసు ఇండస్ వాటర్ ట్రీటీని భారతదేశం హాల్ట్ చేసేసింది. ఇండియాకి బదులు ఇవ్వాలి, తను తప్పేమీ లేదని చెప్పుకోవాలి. అయితే పాకిస్తాన్ చేతిలో షిమ్లా అగ్రిమెంట్ ఉంది. దీన్ని క్యాన్సిల్ చేయడం వల్ల ఇండియాకి పెద్ద నష్టమేం జరగదు. ఇండియాకి ఏమైనా జరిగితే అది అంతకంటే ఎక్కువ పాకిస్తాన్ కూడా నష్టం జరిగింది అనమాట. ఈ షిమ్లా అగ్రిమెంట్ సస్పెండ్ చేయడం వల్ల ఈ ఇండియా పాకిస్తాన్ మధ్య ఇష్యూస్ ఉంటే ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవి బైలేటరల్గా కాకుండా ఇంటర్నేషనల్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ తీసుకురావచ్చు. అది యుఎన్ కావచ్చు, ఓఐసీ కంట్రీస్ కావచ్చు, ఇంకే దేశాలైనా కావచ్చు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తీసుకురావచ్చు అనమాట. తర్వాత ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో దాని స్టేటస్ కో ఏదైతే ఉందో ఇంకా మేము గుర్తించామని అర్థం. అది ఇండియా కూడా లాభమే కదా. ఇండియా పీఓకేని వెళ్ళి మొత్తం ఆక్యుపై చేసుకురావచ్చు. అసలు అది ఇంకా ఇండియాకి ఈజీ పాకిస్తాన్ షిమ్లా అగ్రిమెంట్ని కంప్లీట్గా క్యాన్సిల్ చేసేస్తే. సో పాకిస్తాన్ షిమ్లా అగ్రిమెంట్ని ప్రత్యేకంగా సస్పెండ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది ఈరోజు. కానీ ఇది పాకిస్తాన్కి ఎక్కువ నష్టం ఇండియా కన్నా కూడా.